హాయ్ హలో అండి నమస్తే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సలాం పోలీస్ అన్న, ఎప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాలకు తెగించి ఎప్పటికప్పుడు మేమున్నామంటూ సేవలు చేస్తూ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరు లేరు సారు. దేవుళ్ళు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారంటే అలా ఎలా ఉంటారు అనుకుంటాం, కానీ పోలీస్ యూనిఫామ్ లో ఎప్పుడు ప్రజలకు ఆపద వచ్చిన ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోస్తుంటారు. మీకు శతకోటి వందనాలు సారు. ప్రజలపై ప్రకృతి కన్ను ఎర్ర చేసినప్పుడు ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ప్రయత్నాలు చేస్తున్న మీకు హృదయపూర్వక వందనాలు సారు. తెలుగు రాష్ట్రాల ప్రజల శతకోటి వందనాలు. సలాం పోలీస్. నిజానికి ఈనాడు ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులను, ఫ్యామిలీని, చిన్న చిన్న పిల్లలను వదిలి ఈనాడు ఖమ్మంలో అయితేనేమి, ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రాంతాల్లో అయితేనేమి ఈనాడు వాగులు వంకలు పొరివి చెరువులు గట్లు తెగిపోయి ఉన్నటువంటి వీధుల్లోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి రోడ్డులపైన బ్రిడ్జిలపైన ప్రజలు ఆగిపోతే వారు ప్రాణాలకు తెగించి ఈనాడు పోలీసులు కాపాడడం జరిగింది. సో పోలీస్ అన్నలకు సలాం అన్నట్టుగా ఈనాడు ఆదాబ్ హైదరాబాద్ ద్వారా మరి వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పోలీస్ అన్నలు కూడా ప్రాణాలకు తెగించి ముందుకు రావడం, ఉన్నటువంటి పబ్లిక్ లో కూడా మంచి గ్రాస్ప్ ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వారు ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ని కూడా, ఉన్నటువంటి డైరెక్షన్స్ ఏదైతే ఉన్నటువంటి ఆరెంజ్ అలర్ట్ కానీ, రెడ్ జోన్స్ అలర్ట్స్ కానీ, వర్షాలు పడితే ఇచ్చినటువంటి వాటి ప్రికాషన్స్ కూడా పాటించాలి. పోలీస్ అన్నలు ప్రాణాలు తెగించి పోరాడతారు, కానీ ఉన్నటువంటి ప్రజలు టోటల్ గా వారిపైనే ఆధారపడకుండా మన సెక్యూరిటీని, మన సేఫ్టీని మనం కూడా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. 117.2 ఎకరాల భూమి స్వాధీనం, కూల్చివేతల జాబితాను విడుదల చేసిన హైడ్రా 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడి. ప్రముఖుల నిర్మాణాలను సైతం వదలని కమిషనర్ రంగనాథ్ 13 విల్లాలను కూల్చి 2.50 ఎకరాల భూమి స్వాధీనం. కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక, హెచ్ఎండిఏ సర్వర్ డౌన్, కనిపించని చెరువులు డేటా. వెబ్సైట్ పనితీరుపై నగర వాసుల ఆందోళన, అనుమానం. సో కొన్ని వెబ్సైట్లు చూస్తే ఉన్నటువంటి ఓల్డ్ పాత చెరువులు ఏవైతే ఉంటే అవి అసలు ఆ వెబ్సైట్లో లేకుండానే పోయినాయి. అంటే ఆ విధంగా అక్రమార్కులు అధికారులకు పైసలు ఇచ్చి టోటల్ రికార్డుల నుంచి ఆ చెరువులను మాయం చేసేటటువంటి పరిస్థితులు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామంటే ఎంత అవినీతికి అధికారులు పాల్పడ్డారో ఒకసారి చూసుకోవాలి. సో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూలో ఆ చెరువు భూములు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని పరిరక్షించుకోవాలి. సో ఖచ్చితంగా వాటి అన్ని రికార్డ్స్ ని కూడా హైడ్రా కమిషన్ అధికారులకి జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే గ్రామాల్లో చెరువులు కనుమరుగైనాయో, ఎక్కడైతే సిటీ పరిసర ప్రాంతాల్లో చెరువులు కనుమరుగైనాయో, సో ఆ రికార్డ్స్ లో ఆ చెరువు విస్తీర్ణం వెళ్తుంది. సో అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎవరు చేసినారు అన్నట్టుగా ప్రతి ఒక్కటి ఇస్తూ, ఇంతటి వారినైనా సరే, మరి పార్టీలకు అతీతంగా ఎక్కడ పార్టీ నాయకులున్నా, ఉన్నటువంటి సినీ ప్రముఖులున్నా, ఎక్కడ ఎంత వారైనా సరే ఖచ్చితంగా వారి విల్లాలు కూలగొడతాం అన్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చేపట్టడం జరిగింది. సో అదనపు బలగాలను కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొస్తూ ఈనాడు హైడ్రాకి గట్టి బందోబస్తును కూడా, పోలీస్ ఫోర్సెస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ నాలాల పునరుద్ధరణ పనులు, ఉన్నటువంటి కబ్జాలకు గురైనటువంటి చెరువుల పునరుద్ధరణ పనులు, అదేవిధంగా గొలుసుకట్టుగా ఉన్నటువంటి లింక్స్ ని కూడా ఖచ్చితంగా వీటిని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకో, చెరువులను చెరబడితే చెరసాలే, చెరువులో ఆక్రమణలు చేసిన వారికి సీఎం వార్నింగ్. పేదల ఆక్రమణలు కూల్చివేసి ఇల్లు ఇస్తామని ప్రకటన. సో పేదలకి ఎక్కడైతే మరి నిరుపేదలు బడాబాబులు కబ్జాదారులు కబ్జా చేసి ఉన్నటువంటి తక్కువ ధరలకు అమ్మితే వారికి ఆశ చూపి వారు సంపాదించుకున్న దాంట్లో కొద్దిగా మరి నాడు పేదలు ఆ ఇల్లులు కొనుక్కోవడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల పైన మరి పేదల ఇల్లులు కూడా కుట్టడం కరెక్ట్ కాబట్టి, కానీ ఈ హైడ్రా కమిషన్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది, రూల్స్ పాటిస్తుంది. కాబట్టి ఆ నిరుపేదలు ఇల్లు కోల్పోయిన వారికి వేరే జాగాలో ఇల్లు స్థానాలు ఇచ్చి కాల్వలను మాత్రం విస్తరణ చేసే పనిలో నిమగ్నమైనరు. పేదల ఇల్లు కూల్చితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, చెరువులు కుంటలను ఆక్రమిస్తే జైలుకు పోడే. హైడ్రాపై దుమ్మెత్తి పోస్తే ఊరుకునేది లేదు. ఏడాదిలో మరో 35,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రంలో ఫెన్రీ పోలీసింగ్ ఉండాలి. అదేవిధంగా నేరస్తులు భయపడేలా చర్యలు. పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న ఏదైతే పోలీస్ పాసింగ్ లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటనలు కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా కట్టుదిట్టంగా చేయాలని, ఎక్కడ అవినీతి కార్యక్రమాలు జరిగినా కానీ అక్కడ మనము ఉన్నటువంటి చట్టాలను పాటిస్తూ, రూల్స్ ని పాటిస్తూ, ఉన్నటువంటి దోషులు పోలీసులను చూస్తే, చట్టాలను చూస్తే భయపడే దిశగా ఉండాలి. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఉన్నటువంటి బెల్ట్ షాప్లు అయితేనేమి, ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. గుట్కాలు బ్యాన్ చేయడం కానీ, ఇల్లీగల్ ఫుడ్స్ కంపెనీస్ పైన కూడా కొరడా విధిస్తూ అన్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తెలంగాణ రాష్ట్రం పైన పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేపట్టేటువంటి హైడ్రా ఉందో అదేవిధంగా ఆంధ్రాలో కూడా తీసుకొస్తామన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది.
కేసీఆర్ అవినీతి ఏమైంది? కల్వకుంట్ల ఫ్యామిలీపై చర్యలేవి? కాంగ్రెస్ మౌనం వెనుక అంతర్యం ఏమిటి? బీజేపీ అధికారంలో వచ్చుంటే కేసీఆర్ అంతు చూసేటోళ్ళం. అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కు పట్టేది. రేవంత్ సర్కార్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు. బండి సంజయ్ గారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చర్యలు తీసుకుంటలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి కేంద్రంలో మరి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం స్కామ్ ఏమైంది? కవిత లిక్కర్ స్కామ్ ఏమైంది? ఉన్నటువంటి దళిత బంధు స్కామ్ ఏమైంది? ఉన్నటువంటి గొర్రెలది స్కామ్ ఏమైంది? కళ్యాణ లక్ష్మి స్కామ్ ఏమైంది? బీసీ బంధు స్కామ్ ఏమైంది? ఈ స్కామ్లన్నీ పట్టించుకోలే. అప్పుడు మీకు గుర్తు రాలేదా? సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పట్టించుకుంటలేదు. సో నయం ఆస్తులు ఏమైనాయి? ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయినారు? సో ఇదంతా మీరు ఒక కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ పైన యాక్షన్ తీసుకుంటలేరంటే అసలు మెయిన్ గా గేమ్ స్టంట్ చేసిందే మీరు కదా. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇప్పుడు అధికారంలో ఉండాల్సింది బీజేపీ పార్టీ. సో మీరు డైలమాలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, మాకు ఎంపీలకు సపోర్ట్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఆ డైలమాల కవితను అరెస్ట్ చేయకుండా లిక్కర్ స్కామ్ లో ఎంపీల ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది బీజేపీ పార్టీ పైన. దొంగలు అనుకుంటేనే మరి దొంగలతోనే వండుకుంటా, దొంగలని అరెస్ట్ చేయకుండా ఉండి ఈనాడు ఎంపీలకు గుండు సున్నా వచ్చేటట్టు చేసింది మీరే. డమ్మీ క్యాండిడేట్లు నిలబెడితే కవితకు బెయిల్ ఇప్పిస్తాము అన్నట్టుగా మీరు చేసినటువంటి స్టంట్లనే కేసీఆర్ డమ్మీ క్యాండిడేట్లు నిలబెట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గుండు సున్నా తెచ్చుకుండు. బిడ్డ కోసము పార్టీనే త్యాగం చేసిండు ఆయన. బండి సంజయ్ గారు ఈనాడు మీరు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఉన్నటువంటి సామాన్య ప్రజలకు అర్థం కావచ్చు, కానీ మీరు చేసిన స్టంట్ ఉన్నటువంటి చాలా మందికి దాంట్లో ఆంతర్యం ఏమిటో చాలా బాగా తెలుసు. భూ నిర్వాసితులకు తక్షణమే పరిహారం, వారి కుటుంబాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. భూసేకరణ నిధులతో పాటు ప్రాజెక్టుల్లో తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పిస్తాం. 2025 నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాం. పవర్ ప్లాంట్ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. వారితో పాటు పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి. సో ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూసేకరణ నిధులు అంటే భూమిని ఏదైతే తీసుకుంటారో ఆ డెవలప్మెంట్ కోసం ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆ రైతులకు ఖచ్చితంగా భరోసాగా ఉండాలి. ఉన్నటువంటి వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ప్లాంట్ లో. సో అప్పుడే వారికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సీఎంతో డిప్యూటీ సీఎం తెలంగాణ ముఖ్యమంత్రితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ. వరద బాధితుల కోసం ₹1,00,00,000 చెక్ అందజేత. నిజానికి ఒక మంచి మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తను ఒక రాజకీయంలో లేనప్పుడే ఎంతో మందికి సహాయ కార్యక్రమాలు చేసేవాడు. ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరన్నా చనిపోతే అనాథలకి మంచి ఎడ్యుకేషన్ అందించి, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి యాక్సిడెంట్ లో కోల్పోతే చాలా మందికి ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఎడ్యుకేషన్ ని ఫ్రీగా తన సొంత డబ్బులతోనే చదివిస్తున్నాడు. ఎంతో మంది అనాథలకు అనాథాశ్రమాలకు డబ్బులను డొనేట్ చేశాడు, సోషల్ సర్వీసెస్ చేశాడు. సో తను ఒక ఉదారతను చాటుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులకు సహాయార్థకంగా ఉండాలని చెప్పేసి ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి హైడ్రా కమిషన్ పైన కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇదే విధంగా మేము కూడా ఫాలో చేయాలి ఆంధ్రాలో అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఒకరోజు జీతం విరాళంగా సీఎం రేవంత్ కు 11.6 కోట్లు విరాళం అందజేసిన పోలీసులు కూడా ఈనాడు ముందుకొచ్చి మేము కూడా మా వంతుగా మేము పోలీస్ శాఖ నుంచి సహకారాన్ని అందిస్తాం. తెలంగాణ రాష్ట్రానికి మరి ఉన్నటువంటి ఎక్కడైతే అక్కడ పేదలు నష్టపోయినారో, పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఉన్నటువంటి గోవులు మూగజీవులు కూడా వాటిపైన ఆధారపడి ఉన్నటువంటి రైతులను ఆదుకుంటామని చెప్పి తమ వంతు సహాయంగా వాళ్ళు కూడా జీతాన్ని ప్రకటించం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఒకరోజు జీతాన్ని. గెస్ట్ హౌస్ లో రేవ్ పార్టీ భగ్నం చేసిన గచ్చిబౌలి పోలీసులు. 8 మంది అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు అరెస్ట్. 40 గ్రాముల గంజాయితో పాటు మద్యం స్వాధీనం. సో ఇటువంటి రేవ్ పార్టీలు కండక్ట్ చేసేటటువంటి హోటల్స్ ఏమైనా పబ్స్ ఉంటే ఖచ్చితంగా వాటిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎన్నిసార్లు యూత్ ని మోటివేట్ చేయడానికి, అదేవిధంగా మద్యానికి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్ కి అడిక్ట్ కాకుండా ఉండకుండా ఎన్ని యాడ్స్ తీసినా కానీ అయినా కానీ యువత అదే విధంగా వెళ్ళడం అసలు చాలా ప్రమాదకరంగా మారుతుంది. సో వారితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ చైన్ సిస్టంగా యూత్ పాడవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి హోటల్స్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఆ యజమానుల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. ఆ 10 మందిలో ఉప ఎన్నిక భయం, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలి. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో ఏం చర్యలు తీసుకుంటారే కాక, మీరు ఆనాడు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులని జాయిన్ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని జాయిన్ చేసుకున్నారు కదా. మరి అప్పుడు ఎట్లా జాయిన్ చేసుకున్నారు మీరు? మందిదైతే ఒక తీరుగా, మీదైతే ఒక తీరుగా. ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్ కాక? నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినావు? ఏం కథ ఇది కథ? నువ్వేడికెళ్ళి వచ్చినావు? ఏ పార్టీలకి వెళ్ళి వచ్చినావు? కాంగ్రెస్, టీడీపీ ఇవన్నీ తిరిగి సొంత పార్టీ పెట్టుకుంటుంది.
పాడి కౌశిక్ రెడ్డి ఏమో చీరలు చూపిస్తాడు, చీరలు కట్టుకోవాలి, పార్టీలు చంపైన. నువ్వే పార్టీలోకి వెళ్ళి వచ్చినావు పాడి కౌశిక్ రెడ్డి? అట్లా అంటే ముందుగాల నువ్వే కట్టుకోవాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ లోకి వచ్చినావు కదా, ముందుగా నువ్వు చీర కట్టుకొని అందరికీ చూపి, అప్పుడు అందరు కట్టుకుంటారు. రాహుల్ వ్యాఖ్యలపై సిక్ సంఘాలు ఆందోళన. సిక్కులను అవమానించేలా రాహుల్ వ్యాఖ్యలు, వెంటనే క్షమాపణలు చెప్పాలని పలు సంఘాల డిమాండ్. రాహుల్ ఇంటికి ర్యాలీగా వెళ్లి ప్లకార్డుల నిరసన. సో ఈనాడు సిక్కులను ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడినారో, సో దానికి మాకు క్షమాపణలు చెప్పాలి ఈనాడు, మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నట్టుగా సిక్కులు కూడా ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అదే విషయంగా మనం చూసుకుంటే, కాశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరువేత, ఎన్కౌంటర్ లో 3 ముష్కరుల హతం. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. సైన్యం పోలీసులకు ప్రత్యేక బృందం 3 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆర్మీకి చెందిన పారామిలిటరీ 22 గన్హాల్ రైఫిల్స్ ను కేంద్ర పాలిత ప్రాంతం. సో ఈ విధంగా మరి ఇక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు జరగడం జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలే ప్రాణాలు చేతిలో పట్టుకొని ఎప్పుడు ఏం జరగబోతుందని చెప్పేసి డైలీ వాళ్ళు భయభారతిలో గురయ్యేటటువంటి పరిస్థితి. సో ఈ విధంగా కాల్పులు జరగకుండా విరమణ చేసుకొని ఇరు దేశాలు ప్రధానులు కూర్చొని భేటీ అయి దాన్ని విరమించుకొని సత్సంబంధాలు మంచిగా ఏర్పాటు చేసుకొని కాల్పులు జరుపుకోకుండా చూడాలి. అనవసరంగా నిరుపేదలు, పిల్లలు, పేద ప్రజలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా పాకిస్తాన్ అధికారులకు కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. సో ఇది మనం చూస్తా ఉన్నాం ఆదాబ్ హైదరాబాద్ లోని మెయిన్ పేజ్ ఎడిషన్. నమస్తే.